పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సముద్ర ప్రయాణాలకు మెరైన్ రంగానికి పరికిరారు అనే పాతకాలపు అపనమ్మకాలను పటాపంచలు చేస్తుంది 20 ఏళ్ల హిఫా సలీం. కేరళలోని సాధారణ కుటుంబం నుండి వచ్చిన హిఫా చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నుంచి మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అక్టోబర్ 15న హ్యూస్టన్ లో BW కిజోకు నౌకలో తన మొదటి సి అసైన్మెంట్ ను ప్రారంభించింది. ఆ రోజు ఎంతో సంతోషంగా తన డైరీలో ఎక్సైట్మెంట్ ప్లస్ ఆందోళన నా మొదటి షిప్ అని రాసుకుంది. కానీ ఆమె చేరిన 3 వారాల్లోనే అంతర్జాతీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హర్ముజ్ జలసంధిలో 13 భారతీయ నౌకలు 550 మందికి పైగా భారతీయ నావికులు చిక్కుకుపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1% మాత్రమే మహిళా నావికులు ఉన్న ఈ రంగంలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో హిఫా సలీం ఒంటరి పోరాటం చేస్తుంది. ఆ యుద్ధ నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే మహిళా మెరైన్ ఇంజనీర్. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై నుంచి క్షిపణులు దూసుకెళ్తున్నాయి. కింద మందు పాత్రల సముద్రం. కేవలం 200 మీటర్ల దూరంలో క్షిపణులు డ్రోన్లు పడుతున్నాయి. అయినా భయపడలేదు. డ్యూటీనే ముఖ్యం అనుకుంది. దీంతో ఆ విపత్తును ఎదుర్కొనేందుకు స్టాఫ్ తో కలిసి టీం ను ఏర్పాటు చేస్తుంది. అయితే రాత్రిళ్లు దాడులు మరీ ఎక్కువ కావడం, GPS ట్రాక్ అవ్వడంతో శాటిలైట్ కమ్యూనికేషన్, మాన్యువల్ కోఆర్డినేట్స్ తో మందు పాత్రలు తప్పించుకుంటూ 100 రోజుల పాటు పోరాడి వార్షిప్ ను సురక్షితంగా తీరానికి చేర్చింది. హర్ముజ్ జలసంధిలో చిన్న పోరపాటు జరిగిన అతిపెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. ఇక నౌకలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి తోటి సిబ్బంది అంతా ఆమెను గౌరవంగా పాంచ్ సాహెబ్ అంటే 5th ఇంజనీర్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం హిఫా సలీం తన తదుపరి ఉన్న ర్యాంక్ 4th ఇంజనీర్ పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. ఏది ఏమైనా భయానికి ఎదురెళ్లి గెలిచి భారతదేశ కీర్తిని సముద్రాల అవతలకు చాటిన ఈ కాలపు వీర నారికి మనసారా సెల్యూట్ చేద్దాం. జై హో భారత్, వందే విశ్వ భారత్.